సరే ఇప్పుడు ఈ ఉగాది వచ్చింది. ఈ ఉగాది నుంచి గ్రహస్థానాలు మారుతున్నాయి అంటున్నారు. దానివల్ల మనుషుల జీవితాల్లో ఏమైనా మార్పులొచ్చే అవకాశాలున్నాయా? నిజం చెప్పనా అండి, నేను నిజంగా పంచాంగాన్ని ఈ ఈ భయంకరమైన మార్పుల్ని నేనైతే పెద్ద పట్టించుకోను. ఆ! నాకు చాలామంది అడుగుతుంటారు, పంచాంగం ఉగాదికి ఏమైతుంది అది. ఆ! నిజం చెప్పాలంటే నాకది పెద్ద బోరింగ్ టాపిక్ లాగా అనిపిస్తుంటుంది. అవునా? హ్మ్. ఆ! నేను కూడా ఒక 2, 3 సార్లు వారఫలాలు చెప్పి చూసాను. నాకు ఎందుకో ఈ ఇంట్రెస్ట్ రాదు. హ్మ్. జాతకాలు చూసినంత ఇంట్రెస్టు ఆ పంచాంగం అవన్నీ చదవాలంటే నాకు విసుగొస్తదనమాట. హ్మ్. కాబట్టి ఈ పంచాంగము, ఈ రాశికి ఇది జరుగుతది, ఆ రాశికి అది జరుగుతది. వీనికి తలకాయ పగులుతది, వీనికి కాలు ఇరుగుతది, అవును. వీనికి ఆదాయం ఇది, వ్యయం ఇది. సో, ఇదంతా నాకు తెలిసి బోరింగ్ టాపిక్ అండి. ఓకే. జాతకం చూడకమంటే ఎంత టైం అయినా స్పెండ్ చేస్తా. ఆ! ఇట్లా వారఫలాలు దీనిల మీద నాకు ఇరిటేషన్ అంటే వస్తది. గ్రహాల ప్రభావం అనేది జాతకం కిందకే వస్తది గదా! ఖచ్చితంగా ఉంటుందండి. ఆ! కానీ ఈ ఉగాది కాన్సెప్ట్‌లో చేసే ఈ జ్యోతిషుల అది హడావుడి అవసరం ఉంటుంది లేదు. చూడండి. అవునవును. అది నాకెందుకో పెద్ద కంఫర్ట్ ఉండను నేను దాన్లలో. ఓకే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ దాని మీద చాలా జనాలు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వింటారు. అది ఓకే. అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అదొకటొచ్చింది. దానివల్ల మరొక్కసారి కరోనా లాంటి ఒక ప్రమాదం రాబోతుంది అనే వార్తలు చూసాము. చాలా మరణాలు జరుగుతాయి. చాలా భయంకరంగా ఉంటదని. నిజమా? అలాంటి అవకాశం ఏమన్నా ఉందా? సరే, ఇప్పుడు షష్టగ్రహ కూటం వలన ఏదేదో జరుగుతుందని చెప్తున్నారు గదా! ఈ జ్యోతిష్యులే షష్టగ్రహ ఇట్లాంటివి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తది, 360 సంవత్సరాలకు ఒకసారి వస్తది అని ఏవేవో అన్నీ చెప్తానే ఉంటారు. అవును. అవి ఎంతవరకు జరిగినాయనే దానిలో కూడా పెద్ద క్లారిటీ లేదు. ఓకే. ఎక్కడో సునామీ వస్తే ఓకే, ఇది నేనే సునామీ వస్తదని ముందే చెప్పినానంటారు ఇక్కడ ఎవరో ఒకడు. ఆ! సో, కాబట్టి సార్ ఇట్లాంటివన్నీ విని విని నాకు నిజంగా బోర్ కొట్టిందనమాట. ఓకే. కాబట్టి షష్టగ్రహాలొచ్చినా, నవగ్రహాలు అష్టగ్రహాలొచ్చినా ఒకటే రాశిలో వచ్చినా, నేను బేసిక్‌గా పట్టించుకునేది అంటే మీరు గ్రహాలు నమ్ముతారు గదా! నేను మిమ్మల్ని సార్ నో, అడగట్లా. నో, నో, నో. మీరు గ్రహాలు నేను నమ్ముతారు గదా! గ్రహాలు నమ్ముతానండి. ఆ! నా నవగ్రహ పూజలు గూడా నా చేయమని చెప్తారు. సబ్జెక్ట్‌లో నేను ఐయామ్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అవును. ఈ ప్రపంచానికి ఏదైతుంది, అరిష్టాలొస్తాయనే వాటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. అచ్చా! ఓకే. ఓకే, అరిష్టాలొస్తారని లేదంటే ఏదన్నట్లుంటుంది నాకి. ఓకే. నాకు మేజర్ కాన్సంట్రేషన్ జాతకాలు. మనుషులు, ఆ! జాతకాలంతే. అక్కడేవో వస్తాయి, ఇక్కడేవో ఇవి వస్తాయి. నాకేం పెద్ద ఇది ఉండదు. హ్మ్. ఎందుకంటే నాకున్న టైంలో ఇక్కడ ఈ జాతకాలు చూడడానికే సరిపోతుంటుంది. ఓకే. నాకు అడుగుతుంటారు నా ఛానల్‌లో షష్టగ్రహ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. అవును. అవును. కొన్నిసార్లు ఊరికే పోస్టులు పెడతా ఉంటా వీడియో వస్తుందని. ఓపిక, ఇంట్రెస్ట్ ఉండదు నాకి. సో, కాబట్టి నేను వాటి మీద నుంచి పెద్ద లీస్ట్ బాదర్ సార్. నేనేం పట్టించుకోను అవన్నీ. ఓకే. నాకు అడుగుతుంటారు నా ఛానల్‌లో షష్టగ్రహ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. అవును. అవును. కొన్నిసార్లు ఊరికే పోస్టులు పెడతా ఉంటా వీడియో వస్తుందని. ఓపిక, ఇంట్రెస్ట్ ఉండదు నాకి. సో, కాబట్టి నేను వాటి మీద నుంచి పెద్ద లీస్ట్ బాదర్ సార్. నేనేం పట్టించుకోను అవన్నీ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.